హాజరైన ఏఐటీసీ నాయకులు, సిఐటి నాయకులు, టిఎన్టీసీ నాయకులు, హెచ్ఎంఎస్ నాయకులు, ఐఎన్టీసీ నాయకులు, టిఆర్ఎస్ నాయకులు అందరికీ, ఐఎఫ్టి నాయకులు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 134 సంవత్సరాల చరిత్ర ఉన్న సింగరేణి ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో అందులో పనిచేసేటువంటి కార్మికులు, కార్మిక కుటుంబాలు అత్యంత బాధాకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. దానికి ప్రధానమైన కారణం 2015లో పార్లమెంటులో మోడీ ప్రభుత్వం మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అమెండ్మెంట్ యాక్ట్ పెట్టడం వల్ల ఈ పరిస్థితి భారతదేశంలో వచ్చింది. ఆ యాక్ట్ 1957లోనే ఉన్నప్పటికీ కూడా ఎంత ఒత్తిడి ఉన్నా ఆ యాక్ట్ అమెండ్మెంట్ చేయకుండా ఆపగలిగితే మోడీ గారు అధికారంలోకి వచ్చినాక కేవలం 3-4 బొగ్గు ఉత్పత్తి చేసే కంపెనీలు లాభం చేయడం కోసం ఈ దేశంలో ఉన్న కోల్ ఇండియాను కానీ, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కంపెనీలు కానీ, ప్రధానంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి సింగరేణి కాలేజీలు కానీ ఇబ్బంది పెట్టడం కోసం ఒక నిర్ణయం తీసుకొని యాక్ట్ పెట్టినప్పుడు కరెక్టో కాదో నాకు తెలియదు. సింగరేణిలో సంబంధించి తెలంగాణ ఎంపీలు 13 మంది ఆ యాక్ట్ని పూర్తిగా సమర్థించారు. సమర్థించిన అందరూ టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు. ఆనాడు టీఆర్ఎస్ సంబంధించిన టీబీజీకేఎస్ అనే బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలు కవితమ్మ గారు, ఇది బ్రహ్మాండమైన బిల్లు, ఇది చాలా ప్రోగ్రెసివ్ బిల్ అని చెప్పిన మాట వాస్తవ పార్లమెంట్ రికార్డు ఉంది. సరే, ఆ సగం అయిపోయింది. ఇక మీరు చేసింది ఏందా, సింగరేణి కాలేజీలో ఆన్లైన్లో 4 బొగ్గులను పెట్టారు. ఆనాడు మనం తీసుకునే నిర్ణయాలు అన్ని సంఘాలు దాన్ని వ్యతిరేకించడం వల్ల 3 సంఘాలకి 3 మైన్లకి ఎవరు కాంపిటీటర్స్ రాలేదు. కోయగూడెం 3 అనే మైన్కి అరబిందో అనే కంపెనీ వచ్చింది. అరబిందో అనేది మందులు తయారు చేసే కంపెనీ. బొగ్గు తెల్లగా ఉంటుందో నల్లగా ఉంటుందో వాళ్ళకి తెలియదు. దాంట్లో రహస్యం ఏంటంటే ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర చుట్టం శ్రీనివాసరావు ప్రతిమా కంపెనీ కరీంనగర్లో ఉంది. వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ సింగరేణి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయనకి పిచ్చే ఏర్పాటు చేసింది. ఇది వాస్తవం. మనం ఇక్కడ నిజాయితీగా ఎవరు తప్పులున్నా మాట్లాడుకోవాల్సిన అభిప్రాయం ఉందని నేను చెప్తాను సార్. టీఆర్ఎస్ వ్యతిరేకమైన కాంగ్రెస్ ఫేవర్ అనో అవి కూడా కాదు. వీఆర్ హియర్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వర్కర్స్. అంతవరకే నేను మాట్లాడతాను. వేరే విషయాలంటే వేరే డిస్కస్ చేద్దాం. అయిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక రూల్ ఉంది. 40 నెలల్లో బొగ్గు ఉత్పత్తి చేయకపోతే ఆ ఆక్షన్లో ఉన్నటువంటి అమౌంట్లో 20% ఫోర్ఫిట్ చేస్తారు, అంటే జప్తు చేస్తారు. జప్తు చేయకుండా వీళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ కంపెనీల కోసం జప్తు చేస్తాను, ప్రైవేట్ కంపెనీల కోసం ఎగ్జామ్స్ ఇస్తాను. పెద్ద మోసాలు ఇవ్వండి. ఇప్పుడు 60 కంపెనీ తవ్వలేదండి, 40 నెలలు అయిపోయిందండి. 20% 200 కోట్లు ఎంతో అనుకోండి, ఫోర్ఫిట్ చేయడు. ఎందుకు చేయడు? అంతకుముందు వాళ్ళకి అండర్స్టాండింగ్. మరి బొగ్గు తవ్విందా, తట్టును మట్టి తీసిడా? ఒక 40 నెలల్లో బొగ్గు తీయాలంటే 40 నెలల్లో దగ్గరకు వచ్చింది బొగ్గు, ఇంకో 10 రోజులు తీస్తామంటే ఒప్పుకోవచ్చు. ఏదో నేచర్ అవి ఇవి చెప్పచ్చు. నువ్వు తట్టును మట్టే తీయవు, ఆ కంపెనీ నువ్వు కంటిన్యూ చేద్దామని నీ ఉద్దేశం ఏందా? మీరు కోల్ ఇండియాకి 108 బొగ్గలు ఇచ్చారు. వాడు మొదలే చేతులు చేతగా మీరు అన్ని అంశాలను పరిగణలో తీసుకున్నారా? 2 క్లాజుల ప్రకారంగా మనకి అలాట్ చేయొచ్చు కదా. జార్ఖండ్లో అలాట్ చేసినావు కదా, గుజరాత్లో నీ సొంత రాష్ట్రంలో అలాట్ చేసినావు కదా. గుజరాత్ గవర్నమెంట్ మినరల్ డెవలప్మెంట్ కంపెనీకి మా సింగరేణి పాపం చేసింది. మా సింగరేణి ప్రపంచం మొత్తంలో
గవర్నమెంట్ కంపెనీ, ఇండియాలో మొదటి గవర్నమెంట్ కంపెనీ. అయితే దాన్ని బలహీనం చేసి ఇక్కడ నుండి బొగ్గుని వేరే వాళ్ళకి ఇవ్వటం కోసం చేసినాం. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మీరు విన్నారు. టైం వేస్ట్ అనుకోవద్దు దయచేసి, నాకు కూడా చాలా పని ఉంది. కానీ అన్ని సంఘాలకు తెలిస్తే అందరూ ఎడ్యుకేట్ అయితే మనకి లాభం. అదాని అనే వ్యక్తి, ఆ కంపెనీ ఆస్ట్రేలియాలో బొగ్గు ఆక్షన్ పాడింది సార్. పాడితే అక్కడ దేశ ప్రజలు ప్రభుత్వం తన్నెలగొట్టింది అంటే అక్కడ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ని వీడు చెడగొడతాడు, వీడికి ఇయ్యొద్దని పంపిస్తే సాక్షాత్తు మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు అధికార విమానంలో ఆయనతో పాటు తీసుకుపోయి ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి ఆడ ఎన్ని చెట్లు పోయినా, ఎన్ని జంతువులు పోయినా, ఎన్ని విధ్వంసం జరిగినా వాడికే ఇయ్యాలని ఇప్పించిన మాట నిజం కదా. ఇంకో మాట, అక్కడ తీసుకున్న బొగ్గు ఇండియాకి ఎగుమతి చేస్తే భారతదేశంలో 135 పవర్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ పవర్ స్టేషన్ వాళ్ళు 15,000 నుంచి 25,000 దాకా టన్ను బొగ్గు కొనాలా. మీ యాక్చువల్ కన్సంప్షన్లో 8% కొనాలా. 25,000, 14,000, 14 గ్రేడ్ని బట్టి. ఒకవేళ కొనకపోతే మా ప్రభుత్వం మీకు ఎలకేట్ చేసిన బొగ్గులో 8% కట్ చేస్తాం. అంటే ప్రధానమంత్రి గవర్నమెంట్ కంపెనీలు బ్లాక్మెయిల్ చేయొచ్చా చెప్పండి? కొన్ని గవర్నమెంట్ పోవాలి, నువ్వేం చేసుకుంటూ చేసుకున్నాను అంటే మనం 4,000 రూపాయలకి ఇచ్చే బొగ్గు అదాని తవ్వితే 25,000 ఇవ్వాలన్నా అంటే 21,000 వాడికి అన్లాఫుల్ ప్రాఫిట్ తీస్తావా? ప్రభుత్వం చేసే పనినా ఇది? ప్రజా సంక్షేమ ప్రభుత్వమేనా? మన రాజ్యాంగంలో రాసిన వెల్ఫేర్ గవర్నమెంటేనా? అయిపోయింది. మన దేశంలో 850 మిలియన్ టన్నులు కోల్ ఇండియా కానీ సబ్సిడీ. సింగరేణి 70.02 మిలియన్ టన్నులు మన దగ్గర. వీళ్ళు 2030 దాకా ఒక ప్లాన్ పెట్టింది అంటే గవర్నమెంట్. మేము 1000 బిలియన్స్ తవ్వాలి, సింగరేణి 100 బిలియన్స్ తవ్వాలి. దానికి ప్రధానమైన కారణం ఎందుకు తవ్వాలా అంటే ఇండియాలో పర్ క్యాపిటా కన్సంప్షన్ ఆఫ్ పవర్ 1,200 యూనిట్లు. అదే చైనాలో కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో 4,000 యూనిట్లు, 5,000 యూనిట్లు ఆ విధంగా ఉంది. అంటే మనం 1,200 యూనిట్లు కాల్స్తున్నాం కాబట్టి మన మనిషికి దాన్ని 2,000 యూనిట్లు చేద్దాం. మంచి ఆలోచన. అయితే నిజంగా నాకు తెలవగడతా 134 ఏళ్ళ ఉన్న టెక్నాలజీ కానీ, ఎక్విప్మెంట్ కానీ, కార్మిక శక్తి కానీ, ఇంజనీర్లు కానీ చేయలేని పని ప్రైవేట్ వాడు ఎట్లా చేస్తాడో నాకు అర్థం కాదు. ఇవాళ దాదాపు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి 400 కంపెనీలు మోడీ వచ్చినాక సిక్ అయిపోయింది. వాళ్ళంతా బ్రహ్మాండమైన ఎఫిషియెంట్లు అయితే ఆ కంపెనీలు ఎందుకు సిక్ అయినాయి మీరు ఆలోచించండి. అంటే ఏంటంటే దీంట్లో ఇంకొక మోసం ఉంది. గతంలో ఉన్న చట్టం ఏంటి? బిఐఎఫ్ఐ యాక్ట్ ఉండే, మీకు ఐడియా ఉంది. దాన్ని మార్చి ఏం చేసింది? ఇప్పుడు నేషనల్ లా ట్రిబ్యునల్ అని చేసింది. నేషనల్ లా ట్రిబ్యునల్ ఫంక్షన్ యాక్ట్. నేను 5,000 కోట్ల రూపాయల కంపెనీ అధిపతిని, 4 ఏళ్ళు నడిపిన, అందరి దగ్గర సామాన్లు కొని, అది కొని, ఇది కొని, కార్మికుల జీతాలు కొట్టి డబ్బులు ఎక్కొట్టిన, బ్యాంకుల గిగింగ్లు అందరినీ గుంజిన తర్వాత డబ్బులు కట్టమని అందరూ వస్తే అది నేషనల్ లా ట్రిబ్యునల్కి రిఫర్ చేస్తాం. ఇక్కడే ఉంది మన ఎల్బీ నగర్ దగ్గర ఉంది మన హైదరాబాద్లో. అలా పోయిన కంపెనీ ఏమైంది? కార్మికులకేమో తక్కువ జీతాలు ఇవ్వమని రాష్ట్రం వల్ల మనం బాకీలు ఉంటే పావులా రూపాయికి పావులా ఇవ్వబడుతుంటే మెటీరియల్ కొన్న వాళ్ళకేమో ఇంకా తక్కువ చేస్తారు, ఆక్షన్ పెట్టమంటారు. 5,000 కోట్ల రూపాయల కంపెనీ వీళ్ళ బీనామీలకి 150 కోట్లకి ఇస్తారు. ఆ 150 కోట్లు పంచుతారు,
ఆ 3,500 కోట్లు వాడు ఓనర్ తీసుకుంటాడు. ఇండస్ట్రీ సిక్ అయితేనే కాబట్టి ఇండస్ట్రియల్ సిక్ కాడు. మీరు ఆలోచించారు ఈ విధంగా చేయడం కోసం చేసిన కుట్ర. ఇక పోటీ మన బొగ్గు గాడికి వస్తాను. మీరు ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ అవుతున్నాం మేము. కోలింగ్ కూడా ఎక్కువ అవుతుంది. నువ్వు ప్రైవేట్ తవ్వటం ఇంట్రెస్ట్ ఏంటి, నీ ఆలోచన ఏంటి? మాకంటే ప్రైవేట్ ఎట్లా ఎఫిషియెంట్ చెప్పమనండి. అంటే మీరు ముఖేష్ అంబానీకి ఇచ్చినాం. ఒక రాష్ట్రంలో బొగ్గానిచ్చి ఇంకో రాష్ట్రంలో పవర్ ప్లాంట్ ఇస్తే చట్టవిరుద్ధంగా వాడు బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేతులు పట్టుకున్నావా? వాడి మీద ఫైన్ వేసినవా? అంటే చట్టాన్ని వ్యతిరేకించడానికి అవకాశం ఇచ్చినాం. వాడు సరైన జీతాలు ఇయ్యాడు, మైన్స్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడు, లేబర్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడు, కాంపెన్సేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడు. అన్ని చట్టవిరుద్ధమైన పనులు చేసి నేను లాభాలు పొంది గవర్నమెంట్ బుద్ధింటే వాళ్ళకి ఇదానికి నేను ఇప్పుడు మన తీర్మానం చెప్పిన సార్ చెప్పిండు అన్ని వేల కోట్ల రూపాయలు మనం డిఎంఎఫ్టీ డీల్ ఇస్తాను, డివిడెండ్ ఇస్తాను. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా కంపెనీలో పెట్టిన కంటే 4,000 రెట్లు ఎక్కువ మేము వాళ్ళకి పేమెంట్ చేస్తున్నాం. డిఎంఎఫ్టీ నిధులే కాదు, డివిడెండే కాదు, సిఎస్ఆర్ఏ కాదు, అన్ని రకాల పేమెంట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ డబ్బులు వస్తున్నాయి కదా. బోధ ఇంకో మాట మాట్లాడు. ఈ కంపెనీలో 51-49% మీకు తెలుసు. ఆ డబ్బులన్నీ మీకే వస్తున్నాయి కదా. ప్రైవేట్ వచ్చి ఎక్స్ట్రా ఇచ్చేది ఉంది, నాకు తెలియకూడదు చెప్పండి. చట్టం మీకు మాకు ఒకటే కదా. మీరు 50 రూపాయలు అంటే మేము 50 ఇస్తున్నాం కదా. వాడు మాకంటే ఎక్కువ తగ్గలేడు కదా. సేమ్ డబ్బులు నీ గవర్నమెంట్కి వచ్చినప్పుడు నీకు వాడి మీద ప్రేమ ఎందుకు, మా కంపెనీ మీద వ్యతిరేకం ఎందుకు? ఇదే కిషన్ రెడ్డి గారు గౌరవ మంత్రి, బొగ్గు మంత్రి, ఒక బిఎంఎస్ లీడర్గా మన ఏరియాలో పర్యటించి మీకు జ్ఞాపకం ఉంది, శ్రీరాంపూర్లో, రామగుండంలో. అప్పుడు ఆయన కూడా దీన్ని పని చేసిన కదా. అసలు ఇంటెన్షన్ చెప్పకుండా ప్రైవేట్ లాభం చేయాలనేది ఏకైక లక్షణం తప్ప ఈ కార్మికుల మీద కానీ, ఈ సొసైటీ మీద కానీ, ఈ ఎకానమీ కానీ నీకేమైపోయి ఉందో చెప్పు నాకు. లేదా మీ ప్రభుత్వ ఆఫీసర్లు అందరండి, మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రండి, మా కార్మిక నాయకులు కూడా వస్తాం, డిస్కస్ చేద్దాం. మీ దాంట్లో మెరిట్ ఒప్పుకుంటాం. మీది కేవలం స్వార్థం, మోసపూరితం, ఇక్కడున్న కార్మికుల్ని మోసం చేద్దాం అనుకుంటే తప్పితే వేరే మార్గం లేదని మాత్రం చెప్తాను. ఇంకొక విషయం, ప్రభుత్వ రంగ సంస్థలు ఇవాళ మన కంపెనీ 29 కల్లా, ఇప్పుడు 24 కదా, 29 కల్లా సింగరేణి ప్రొడక్షన్ 30 మిలియన్ టన్నులు వస్తుంది సార్. 9,500 మంది కార్మికులు సర్ప్లస్ అవుతారు సార్. ఈ 30 మిలియన్లతో ఎక్కువ మనం అంటే మన ప్రజలు కానీ, అగ్రికల్చరిస్ట్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ దానికి ప్రత్యామ్నాయం చూపించారు. ఇంకోటి, ఇవాళ మనం 100 మిలియన్లు అవ్వాలని 2030 ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి 5,000 హెక్టార్ల భూమి కావాలి సార్. దాని మీద ఒక్కరు మాట్లాడు. స్టేట్ గవర్నమెంట్ రాస్తుంది, మాకాడ భూమి లేదు. కేంద్ర ప్రభుత్వం భూమి సబ్జెక్టే కాదు. మేమే సలహా చెప్పిన గవర్నమెంట్కి, మీరు ఓపెన్ ఆక్షన్లో భూమి కొనండి, కాంపెన్సేషన్ ల్యాండ్ ఇవ్వండి. గవర్నమెంట్ రూలే కదా అది. మనం ఎన్ని ఎకరాలు పై తవ్వితే అన్ని ఎకరాలు గవర్నమెంట్కి ఇవ్వాలి. మనం వాళ్ళు ఎన్ని మొక్కలు పోతే అన్ని మొక్కలు నాటాలి. ఆ విధంగా చేయడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా, మనం మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలా, 5,000 హెక్టార్ల భూమి సంపాదించాలా, కార్మికులను ఎక్కువ మంది రిక్రూట్ చేయాలా, బొగ్గు ఉత్పత్తి ఎక్కువ చేయాలి. అట్లా కాకపోతే కాదు. ఇది బేస్లెస్ ఆర్గ్యుమెంట్ వాడదు. దానికి నిజంగా చెప్తాను సార్, ఈవెన్ దో ఆయన కాంగ్రెస్ మ్యాన్, ఎవరు నిర్ణయం తీసుకున్నా తప్పే. అంటే నీకు సొసైటీ మీద, ప్రజల మీద, కార్మికుల మీద ఇంట్రెస్ట్ లేదు. అంటే కొన్ని వేల చిన్న పరిశ్రమలు మూసేసి
అగ్రికల్చర్ని మోసం చేసి రైతులను చంపి మొత్తం అగ్రికల్చర్ ప్రైవేట్ పరం చేయడానికి ఇది కుట్ర. నువ్వు 3 చట్టాలు తెచ్చినావు, అగ్రికల్చర్ చట్టాలు 1,50,000 కోట్ల రూపాయలతో గోడౌన్లు కట్టించినావు. ఎవరు ఈ మునగాళ్ళందరూ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కట్టారు. ఎందుకు వెనకపోయారు? మనం కూడా గట్టిగా ఫైట్ చేసి వెనకపోతారు నాకు నమ్మకం ఉంది. గవర్నమెంట్ డెఫినెట్గా పోద్ది. ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేసినా దాన్ని ఖచ్చితంగా పోయేటట్టు చేయగలదు. మీకు జ్ఞాపకం ఉందో లేదో, మోడీ గారు ఫస్ట్ వచ్చినప్పుడు మహిళల దగ్గర బంగారం ఉంటుందని తీర్మానం చేసింది. నాన్ ప్రొడక్టివ్ అది. ఎన్నో 50 గ్రాములు 60 గ్రాములు ఉండాలా ఆడవాళ్ళ దగ్గర, పెళ్లి గారి పిల్లల దగ్గర 25 గ్రాములు ఉండాలా, మగోడి దగ్గర 10 గ్రాములు అని ఒక చట్టం తీసుకొచ్చిండు. అది ప్రజలందరూ ఈ దేశంలో ఉన్న 50% మంది ఆడవాళ్ళు వ్యతిరేకం చేసింది. దెబ్బ కూడా వికమైంది. మనం మర్చిపోయిన 10 ఏళ్ళైంది కాబట్టి ఇక రైతు చట్టాలంటే మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. మొన్న అందుకోసం ప్రజా వ్యతిరేక చట్టాలు ఏ ప్రభుత్వం చేసినా వ్యతిరేకించాలి. దాంట్లో మా ఎన్టీస్ కూడా ఖచ్చితంగా ముందుంటుంది. గతంలో కూడా BAFRలో పోయినప్పుడు కానీ, వేజ్ బోర్డు రానప్పుడు కానీ మేము కూడా ఉద్యమాలు చేసినాం. గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాడినాం. మా గవర్నమెంట్లో కూడా మేము గెలిపోయినాం. మా గవర్నమెంట్ కూడా అగ్రిమెంట్ చేసినాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, విజయభాస్కర్ రెడ్డి ఉన్నా, ఎన్టీ రామారావు గారు ఉన్నా, రాజశేఖర రెడ్డి ఉన్నా, పివి నరసింహరావు ఉన్నా. ఇవాళ మా అభిప్రాయం ఏంటంటే, ఏదైతే ఇవాళ అన్ని సంఘాలు CIT వాళ్ళని అభినందిస్తూ ఖచ్చితంగా సమైక్యంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పోయి మెమోరాండం. రేపు వచ్చే శనివారం నాడు కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడ వస్తాడు. కిషన్ రెడ్డి గారు కూడా ఒక మెమోరాండం ఇచ్చి, అయ్యా అసలు ఏం ఆశిస్తాను మీరు, ఈ కంపెనీ ప్రైవేట్గా మీకు ఏం లాభం నాకు తెలుసు, ఈ దేశానికి ఏం లాభం చెప్పానండి. 1,00,000 కోట్ల రూపాయలు ఎయిర్ ఇండియాని 14,000 కోట్లకి ఇచ్చి, మీ వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు నేషనల్ అల్యూమినియం కంపెనీ 5,000 కోట్ల రూపాయల కంపెనీ 500 కోట్లకి ఇచ్చి. మీరు ఆలోచించండి. నేను ఒక్కటే మాట చెప్పండి సార్, ఇందులో మా INTs కూడా ఎటువంటి ఉద్యమం చేయడానికి కూడా వెనక్కిపోదు. మా సంజయ్ రెడ్డి గారు కూడా మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మా పార్టీ నాయకులైనా, మా పార్టీ గవర్నమెంట్లో ఉన్న చోటైనా ఖచ్చితంగా సింగరేణి ద్వారా మాత్రమే ఇక్కడున్న బొగ్గులను తవ్వాలా, ఇక్కడున్న కార్మికులకు ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, కార్మికుల ఉద్యోగ భద్రత ఉండాలా, మీరు అనుకున్న 100 మిలియన్ సాధించాలా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 1000 మిలియన్ సాధించాలా, పెర్ క్యాపిటా కన్సంప్షన్ ఆఫ్ ది పవర్ 2,000 మొక్కలు చేయాలా. ఆ విషయంలో మాకు అభిప్రాయం లేదు. దీని విషయంలో ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. అక్కడ చెప్తున్నా అంటే సమగ్రమైన రాసి ప్రాక్టికల్ గా జరిగింది. మీరు ఆలోచించండి. నేను ఒక్కడే మీరు అందరితో చెప్పినా నాకు అభ్యంతరం. ఇంకో విషయం ఏంటంటే, మేము గతంలో కూడా సమైక్య ఉద్యమాలు చేస్తాం. మధ్యలో కొంతమంది పోయారు, కొంతమంది కంటిన్యూ అయ్యారు, కొంతమంది రకరకాల జరిగినాయి. మనం 3 రోజుల సమ్మెలు కూడా చేస్తాం. ప్రైవేటైజేషన్ కొన్ని సంఘాల మధ్యలో చేశారు. ఒకరోజు చేసి 2 రోజులు ఎగ్గొట్టి, 2 రోజులు ఎగ్గొట్టి కూడా ఈ సమ్మెని ఫెయిల్ చేసి జ్ఞాపకం ఉండలేదు. ఆ విధంగా చేయడం వల్ల మేము పాల్గొనమని చెప్పే అధికారం మీకుంది. పాల్గొన్నట్టు ఫోజు పెట్టాలా, పాల్గొకుండా ఉండాలా, ప్రభుత్వం దగ్గర మెప్పు పొందాలా, మేము ఉద్యమ నాయకులు అని చెప్పుకోవాలా. ఎట్లా వీలు పడుతుంది? ప్రాక్టికల్గా వీలు పడతా. అట్లా మనం అనుభవించాం. గెలిపోయిన జ్ఞాపకం. అందుకే నేను ఒక మాట సబ్జెక్ట్ చేసి, సరే పెద్ద లెంతీ స్పీచ్ తెచ్చా, టైం వేస్ట్ అయింది మీకు. సింగరేణికి బొగ్గలు ఉండాలా, శ్రావణపల్లి మనకి రావాలా, అక్కడ ఉన్న ఎంత ల్యాండ్ కావాలో అంత ఉపయోగాలా. దానికోసం ప్రభుత్వం అంటే బొగ్గు శాఖ మంత్రి భట్టి గారు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న సంఘాలు కలిసి మా ల్యాండ్ ఎక్విజేషన్లో మీరు సాయం చేయాలి. ఇంకా గవర్నమెంట్ ఎన్ని గిరికలు పెడతారు అండి. భోపాల్లో కంపెనీ పెట్టి PVK5 అని కొత్త ఒక బావి ఉంది. మీ దగ్గర ఆ బావికి పర్మిషన్ రాకుండా 5 ఏళ్ళు కాపాడిందండి. ఆ మీటింగ్ జరగదు, పర్మిషన్ చేయడం అంటే విల్ఫుల్గా, అంటే ఇష్టపూర్తిగా మిమ్మల్ని చంపి మేము వాడికి లాభం చేయాలని, అంటే సిగరెట్ చంపి
దీన్ని మనం కేటగిరికలుగా వ్యతిరేకించాలా? అప్పుడు మాత్రమే తెలంగాణ ఇంకో డెవలప్మెంట్ గురించి తెలంగాణ డెవలప్ అయిన మాట వాస్తవం. నాకు ఎగ్జాంపుల్ భూపాలపల్లిలో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఫస్ట్ బ్యాచ్ చదివినప్పుడు 300 మంది ఉన్నారు సార్. ఇవాళ 1,00,000 మంది ఉన్నారు. నేను పని చెప్తున్నా. కాబట్టి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసినా బొగ్గు గనులు ప్రైవేట్ పరం కాకుండా మా ఐఎన్టీసీ కూడా సమర్థన చేసేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు.